హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూ సాల్వ్ చేస్తూ ఉన్నాం. హిస్టరీ, జాగ్రఫీ సో ఫార్ వీ హ్యావ్ ఫినిష్డ్. అండ్ ఈరోజు పాలిటీలోకి ఎంటర్ అవుతున్నాం. పాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ ఈరోజు మనం చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం, వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి. అండ్ బిఫోర్ దాట్, ఎంతో యుద్ధం చేస్తే మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ వచ్చింది. దాని తర్వాత ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టుకొని చాలా కమిటీస్ వేసుకొని చేసిన రాజ్యాంగం మనది. లెంతియెస్ట్ అండ్ లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనది. లెట్స్ హానర్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. అండ్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కలమన్నారు. సో దాంతోనే స్టార్ట్ చేద్దాం. Here is our first question. A student on his school assignment is taking a session on how to make compost at home for using it at a park. Which fundamental duty is he performing? Even though మీకు నాలెడ్జ్ లేకపోయినా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. To strive towards excellence in all spheres of individual and collective activity, to safeguard public property and to abjure violence కి కాంపోస్ట్ తయారు చేయడానికి అసలు సంబంధం ఏంటి? టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ దొరికేసింది కదా మనకి కీవర్డ్. సో వర్డ్స్ చూసుకోండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 4A కింద వస్తాయి అండ్ 51A ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్తో పెడతారనమాట. స్వరణ్ సింగ్ కమిటీ 1976లో అండర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దీన్నే ఫేమస్గా ఏమంటారు? మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. మినీ కాన్స్టిట్యూషన్. ఇందులో ఇదే ఫండమెంటల్ డ్యూటీసే కాకుండా చాలా యాడ్ చేశారు. అండ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. బట్ లేటర్ 86th అమెండ్మెంట్ ద్వారా ఇంకొకటి కూడా యాడ్ చేసి టోటల్ 11 చేస్తారనమాట. అండ్ ఇదేది? రైట్ టు ఎడ్యుకేషన్. ఇది ఆర్టికల్ 21Aలో యాడ్ చేస్తారనమాట. సో ది ఆన్సర్ ఈజ్ 4. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి అంటే ఇవి సిటిజన్స్ కోసం, సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఇవి మన డ్యూటీస్లా భావించి చేయాల్సినవి అనమాట. వెరాస్ 4 అనేది డిపిఎస్పీస్. Second question, which article of the Constitution of India provides that there shall be a Vice President of India? Article 61, Article 32, Article 65 or Article 62? సో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఇవి. ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఆర్టికల్ 61 దేని గురించి? ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కమ్స్ అండర్ ది ఆర్టికల్ 61. అండ్ ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి, అంటే ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. అండ్ ప్రెసిడెంట్ ఏ హౌస్ ఆఫ్ పార్లమెంట్ నుంచి అయినా, అంటే బోత్ హౌసెస్ నుంచి పాస్ చేయొచ్చు అనమాట రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ అనేది 2/3 మెజారిటీ ఆఫ్ ద హౌస్ పాస్ చేసుంటే 14 days ప్రయర్ నోటీస్ ఇచ్చుంటే చేయొచ్చు అనమాట. అండ్ ఏ గ్రౌండ్స్ మీద మనం ఇంపీచ్ చేయొచ్చు ప్రెసిడెంట్ అంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ రిమెంబర్, ఈ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగానో ఎక్కడ స్పెసిఫై చేయలేదన్నమాట కాన్స్టిట్యూషన్లో. అండ్ గ్రౌండ్ అయితే వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇందులో ఎలక్టోరల్ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదనమాట, మిగతా వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 62 ఏంటి? టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్. అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఆఫీస్ ఖాళీగా ఉంటుందో సిక్స్ మంత్స్ లోపల ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలన్నమాట ప్రెసిడెంట్ది. అండ్ సడన్ డెత్ అలాంటి కేసెస్లో వైస్ ప్రెసిడెంట్ క్యారీ అవుట్ చేస్తాడు ఆపరేషన్స్. అండ్ ఆర్టికల్ 65 టాక్స్ అబౌట్ దాట్ ఓన్లీ. వాట్? యాబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ అవుట్ చేసేది వైస్ ప్రెసిడెంట్ అనమాట. అది చెప్పే ఆర్టికల్ 63. అండ్ ఆర్టికల్ 63 టాక్స్ అబౌట్ దేర్ షాల్ బి అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is the second highest constitutional post, and it is also, vice president is also the ex officio chairman of the Rajya Sabha or Council of Ministers. So the answer is second option, Article 63. Next question, which of the following is not correct about directive principles of state policy? ఇందాకే చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్ ఫస్ట్. దే ఎన్ష్యూర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. దే ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. దే ప్రొవైడ్ గైడ్లైన్స్ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. దే ఆర్ మోరలీ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. ముందే చెప్పాను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి ఒక వెల్ఫేర్ స్టేట్ కోసం
పెట్టినవన్నమాట. అంటే దే ఆర్ నాట్ లీగల్ రైట్స్, దే ఆర్ నాట్ జస్టిషియబుల్ అంటే నువ్వు కోర్టుకెళ్ళి అడగచ్చు, ఫైట్ చేయొచ్చు, లైక్ ఫండమెంటల్ రైట్స్. బట్ డిపిఎస్పీస్ అనేవి ఒక వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ కోసం మాత్రమే పెట్టినవి, అంటే అవి పాలసీ మేకింగ్లో పనికొస్తాయి అన్నమాట. పాలసీ మేకింగ్ చేసేటప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకొని చేస్తారు, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. Next question. Which article of the Constitution explains that the executive power of every state shall be so exercised as not to impede or prejudice the exercise of the executive power of the Union, and the executive power of the Union shall extend to the giving of such directions to a state as may appear to the Government of India to be necessary for that purpose? And what is that purpose? ముందుగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ పెద్ద క్వశ్చన్లో సెంటర్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడానికి స్టేట్కి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. లైక్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ హైవేస్, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెంటర్ కదా, సెంటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో వీటికి ఏదైనా నెససరీ చేయాలన్నప్పుడు అంటే అవి ప్రతి ఒక్క స్టేట్లో ఉంటాయి కదా, సో స్టేట్కి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట సెంటర్. అండ్ ఇఫ్ నెససరీ దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఏదైనా మనీ అవసరమైతే కూడా అది గవర్నమెంట్ ఇస్తుందన్నమాట, అంటే సెంటరే ఇస్తుందన్నమాట అవి రెగ్యులేట్ చేయడానికి కూడా ఏదైనా అవసరం వస్తే. సో ఇది చెప్పే ఆర్టికల్ ఏది? సో ది ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 257. సో స్టేట్కి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట సర్టెన్ ఏరియాస్లో. అండ్ ఆర్టికల్ 261 ఏం మాట్లాడుతుంది? కంప్లీట్ ఫెయిత్. అంటే ఇప్పుడు ఏదైనా స్టేట్లో ఒక లా పాస్ చేశారనుకోండి, ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ఆల్ అదర్ స్టేట్ అక్రాస్ ఇండియా. అంటే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉత్తరాఖండ్లో యూసీసీ ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి అడాప్టెడ్ బట్ ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ది ఇండియా. ఏ మ్యాటర్స్లో? జ్యుడిషియల్ లాస్, పబ్లిక్ రికార్డ్స్, పబ్లిక్ యాక్ట్స్. ఈ మ్యాటర్స్లో ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ లాస్ చేస్తుందో ఆ లాస్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. అంటే అడాప్ట్ చేయమని కాదు, వాళ్ళు ఇష్యూ చేశారని గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పబ్లిక్ రికార్డ్స్ ఉన్నాయి, పబ్లిక్ రికార్డ్స్లో బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, డెత్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇవనేవి రికగ్నైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మహారాష్ట్రలో ఒకరు ఉండేవాళ్ళు, బర్త్ అనేది జరిగింది అనుకోండి, బర్త్ సర్టిఫికేట్ అక్కడ ఉంది, ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై. వాళ్ళు ఆంధ్ర వచ్చి సెటిల్ అయ్యారనుకోండి, ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్కో దేనికో అప్లై చేశారంటే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఇష్యూ చేశారు కదా అని మనకి ఇష్యూ చేయకూడదని లేదనమాట. ఇట్ షుడ్ అంటే మనం అది రికగ్నైజ్ చేయాలి, ప్రతి స్టేట్ రికగ్నైజ్ చేయాలి. అది చెప్పే ఆర్టికల్ 261 అనమాట. అండ్ వాట్ అబౌట్ ఆర్టికల్ 123? సో ఆర్టికల్ 123 టాక్స్ అబౌట్ ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్సెస్ బై హూమ్? ప్రెసిడెంట్కి ఇచ్చే ఆర్డినెన్స్ పవర్ అనమాట ఇది. ఎప్పుడైతే పార్లమెంట్ రిసెస్లో ఉంటుందో, అంటే గ్యాప్ తీసుకుంటుందో, బ్రేక్లో ఉంటుందో, ఆ టైంలో ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ అనమాట, సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే కోర్ట్స్ డిసైడ్ చేయొచ్చు అనమాట అది అన్కాన్స్టిట్యూషనలా కాదా అని. ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ అయితే అది రద్దు చేస్తారనమాట. అండ్ ఇంకా మిగిలింది ఏది? ఆర్టికల్ 247. అంటే గవర్నమెంట్కి స్పెషల్ కోర్ట్స్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది అనమాట ఈ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పిఎంఎల్ఏ వచ్చింది 2002లో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చింది, అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ prohibits providing of any religious instruction in the educational institutions maintained by the state? రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నాయి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంటే ఏ రిలీజియన్ అయినా ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ ప్రాపగేట్ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ 25. అండ్ ఆర్టికల్ 26 ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టుకోవచ్చు అనమాట అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్. అండ్ ఆర్టికల్ 27 టాక్స్ అబౌట్ ట్యాక్స్ అనేది తీసుకోవాలన్నమాట రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టు ప్రమోట్ ఎనీ రిలీజియన్, బికాస్ ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. సో ట్యాక్స్ కలెక్ట్ చేసి ఒక రిలీజియన్ని ప్రమోట్ చేయకూడదు అనమాట. అండ్ ఆర్టికల్ 28 టాక్స్ అబౌట్ ప్రొహిబిటింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ట్యాక్స్ వాళ్ళకి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఉంది అని అనుకోండి,
ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది ప్రైవేట్లీ ఓన్డ్ ఆ కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చుంటుందో అప్పుడు వాళ్ళు కావాలంటే బైబిల్ ప్రీచ్ చేసుకోవచ్చు, కానీ స్టూడెంట్స్ కన్సెంట్ లేనిదే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట, విచ్ ఈస్ సెడ్ బై ఆర్టికల్ 28. అండ్ ఆర్టికల్ 29 వాళ్ళ స్క్రిప్ట్ని కానీ కల్చర్ని కానీ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ని కానీ ప్రమోట్ చేసుకునే అవకాశం అనమాట. అండ్ ఆర్టికల్ 30 రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ రిలీజియస్ వాటిని వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు తెలుగు స్పీకింగ్ తెలుగు పీపుల్ ఉన్నారు, వాళ్ళు కర్ణాటక వెళ్ళి ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడి గవర్నమెంట్ అంటే కర్ణాటక గవర్నమెంట్ ఫోర్స్ చేయడానికి లేదు, అడగడానికి లేదు దట్ కర్ణాటక పీపుల్ వాళ్ళే మేనేజ్ చేయాలి అని. ఈ వెసులుబాటుని ఇచ్చే ఆర్టికల్ 30 అనమాట. వెరస్ ఆర్టికల్ 31 ఇప్పుడు లేదు. ముందు ఇది రైట్ టు ప్రాపర్టీ, కానీ దీన్ని ఇప్పుడు లీగల్ రైట్ చేసేసారు. లీగల్ రైట్ చేసి ఆర్టికల్ 300A యాడ్ చేశారనమాట. సో నౌ దిస్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ ఎనీమోర్. Article 77 of the Indian Constitution deals with the term of office of the Vice President of India, oath of office by the Vice President, conduct of business of the Government of India. Article 77 talks about conduct of business of Government of India. Which of the following statements is incorrect about the directive principles of state policy? They promote welfare of individuals, hence they are personal and individualistic. They have moral and political sanctions. They aim at establishing social and economic democracy in the country. They are positive as they require the state to do the things. మీకు ఆన్సర్ తెలియకపోయినా మీరు ఫస్ట్ చదవండి ఒకసారి. చదివిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టు టీపీఎస్పీస్ అనేవి వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ కోసం ఎస్టాబ్లిష్ చేసినవి. ఇవి ఫండమెంటల్ రైట్స్లా లీగల్ కోర్టుకి వెళ్ళి మనం అడగలేం, బట్ ఒక వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ కోసం చేసినవి కాబట్టి పాజిటివిటీయే ఉండాలి. సో దే ఏమ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఉండాలా లేదా? ఉండాలి. అండ్ దే ఆర్ పాజిటివ్ యాజ్ దే రిక్వైర్ ద స్టేట్ టు డూ సర్టెన్ థింగ్స్. అఫ్ కోర్స్ ఎస్. మోరల్ అండ్ పొలిటికల్ శాంక్షన్స్ ఎస్, ఎందుకంటే ఇవి లీగల్ రైట్స్ కాబట్టి కోర్ట్స్ అనేవి ఫోర్స్ చేయవు గవర్నమెంట్ని ఇవి ఇంప్లిమెంట్ చేయండి అని. కానీ ఒకవేళ చేయకపోతే క్రిటిసిజం వస్తుంది. మీడియా విల్ క్వశ్చన్, isn't it? Public will question. So this is right. And the incorrect statement is they promote welfare of individuals, hence they are personal and individualistic. Personal and individualistic కాదు, కలెక్టివ్గా అనమాట. కాబట్టి ఇదే ఆన్సర్. Next question. The Indian Constitution has established partial judicial system, dual judicial system, independent judicial system or plural judicial system. We all know mandi independent judicial system. It is separated from legislature and executive. దేనికి సంబంధం లేదనమాట. As of March 2023, how many high courts are there in India? 25 high courts are there in India. Which of the following articles of the Indian Constitution mentions about the organization of village panchayats? Village panchayats గురించి చెప్పిన ఆర్టికల్ 40 అనమాట. అండ్ మిగతావన్నీ టీపీఎస్పీస్లో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. Which article of the Constitution of India grants power to the President to appoint judges of the Supreme Court? ఆర్టికల్ 124(2) ఇదే చెప్తుంది అనమాట. ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు సుప్రీంకోర్టు జడ్జెస్ని. వాళ్ళు ఎలెక్ట్ అయ్యేది వచ్చి కొలీజియం ఉంటుంది దాని ద్వారా, కానీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అనమాట. అండ్ ఆర్టికల్ 123 ఇందాకే చూసాం, ది ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్. అండ్ ఆర్టికల్ 127(3) ఏం చెప్తుందంటే యాడ్ హాక్ జడ్జెస్ని పెట్టుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టులో. యాడ్ హాక్ జడ్జెస్ ఎలాగైతే సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళ ప్రివిలేజెస్ ఉంటాయో, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఉంటాయో, సేమ్ అవి యాడ్ హాక్ జడ్జెస్కి కూడా వర్తిస్తాయి అనమాట. కానీ వీళ్ళు పర్మనెంట్ జడ్జెస్ కాదు. ఆర్టికల్ 128(4) అకార్డింగ్ టు దిస్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో సుప్రీంకోర్టులో, అతను ఒక రిటైర్డ్ జడ్జ్ని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవరిని? ప్రెసిడెంట్ని. సో ఇతనికి కూడా సేమ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఉంటాయి యాజ్ అదర్ జడ్జెస్. ఏదైనా వర్క్ ఓవర్లోడ్ అయినప్పుడు కానీ ఈ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ని కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జ్ని కానీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు ముందు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఫర్ బెటర్ విజన్, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ముందు ఇన్సైట్స్ ఇవ్వడానికి అపాయింట్ చేసుకుంటారనమాట. Which of the following articles of the Indian Constitution contains fundamental duties? We all know 51A నుంచి థర్డ్ పార్ట్లో ఉంటాయి ఫోర్త్ పార్ట్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ద్వారా 42nd మినీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ త్రూ వీటిని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. 51A నుంచి స్టార్ట్ అవుతాయి. Which of the following options is the legislative organ of the Union Government? Parliament is the legislative organ of the Union Government. Which country has the Republic feature of the Indian Constitution? French Constitution.
ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం? రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ తీసుకున్నాం. సో 12 మెంబర్స్ అనేవాళ్ళు రాజ్యసభకి నామినేట్ అవుతారు బై ది ప్రెసిడెంట్. లిసాస్ అంటే లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీసెస్ సెక్టార్స్ నుంచి తీసుకుంటారనమాట. అండ్ ఆల్సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. అండ్ డిపిఎస్పీస్ కూడా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం అనమాట. వేరాజ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా తీసుకున్నాం. బై క్యామరల్ లెజిస్లేచర్, పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ సింగిల్ సిటిజన్షిప్, ప్రెరోగేటివ్ రిట్స్, ఒకటా రెండా చాలా తీసుకున్నాం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. అండ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కన్కరెంట్ లిస్ అండ్ జాయింట్ సిట్టింగ్, ఇవి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ డస్ ఇండియా సెలబ్రేట్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ డే? కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకున్నది ఇప్పుడు 26 నవంబర్. ఎందుకంటే అప్పుడు మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. కానీ మనం 26 జనవరిని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే 1930లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంది అప్పుడే అనమాట. రావి రివర్ దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేసాం. అండ్ 1929లోనే లాహోర్ సెషన్లో డిక్లేర్ చేశామన్నమాట మనం పూర్ణ స్వరాజ్ని. ఎవరు డిక్లేర్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ అయింది. అప్పుడు అనుకున్న డేట్ 26 జనవరి కాబట్టి 26 నవంబర్ కంప్లీట్ అయినప్పటికీ మనం 26 జనవరిని రిపబ్లిక్ డేగా చూస్ చేసుకున్నాం. ఆన్ 26th we have adopted our constitution. The constitution that Comptroller and Auditor General heads is known as Indian Audit and Accounts Department. Who among the following, while praising the amending feature of the Indian Constitution, said that this variety in the amending process wise but is rarely found? అన్నది కేసీ వీర్. అండ్ మనం ఈ అమెండింగ్ ప్రాసెస్ని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం, రైట్? Which article of the Constitution of India expressively provides that the president is eligible for re-election? Article 57. మనకి అమెరికా వీటిలాగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి లేవన్నమాట. ఒక ప్రెసిడెంట్ ఎన్నిసార్లు అయినా రీఎలెక్ట్ అవ్వచ్చు ప్రెసిడెంట్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఇన్స్పైర్డ్ ద లా మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా? ఇది కూడా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం అనమాట, లా మేకింగ్ ప్రాసెస్ని కూడా. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద స్టేట్? ఇంతకుముందు మనం కండక్ట్ ఆఫ్ బిజినెస్ చూసాం కదా 77 ఆర్టికల్లో. సో ఇది స్టేట్లో అడిగారు కాబట్టి 89 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 166. సో 166 ఇస్ ద ఆన్సర్. ఇది కోడ్ అనమాట. ఏమైనా ఆర్టికల్స్ మనకి స్టేట్ కావాలంటే 89 యాడ్ చేయండి. And that's the end of the video, guys. This is the end of Polity MCQs, but this is not the end of CGL series. ఇంకా మనకి ఎకనామిక్స్ కూడా బాకీ ఉంది, అండ్ బయాలజీ, సైన్స్ అన్ని కలిపి ఇంకొక వీడియో చేసి ఎండ్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద ఎండ్. మనం జస్ట్ 20 క్వశ్చన్స్ తీసుకొని చేసాం. సో ఇలాంటివి రిపిటేటివ్గా చేస్తూనే ఉంటే మనకి పీవైక్యూస్ అన్నీ కవర్ అయిపోయి రివిజన్ కూడా బెటర్గా ఉంటుంది. సో 2026 ఎవరైతే ఎయిమ్గా పెట్టుకున్నారో ఈసారి ఖచ్చితంగా క్లియర్ చేసేయాలి. థ్యాంక్ యూ.